హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. నిన్న కటింగ్ అయితే పెట్టాం కదండి బ్లౌజ్ది, సేమ్ అదే ఇవాళ స్టిచ్చింగ్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది మా మదర్ చూపించబోతున్నారు. వీడియో అనేది స్టార్ట్ అయిపోతుంది, చూసేయండి. హాయ్ అండి. ముందుగా వెనక భాగం తీసుకొని ఈ టక్స్లు ఉన్నాయి కదండి, ఈ టక్స్లు డాట్ పెట్టుకున్నాము. ఇవి 1/2 ఇంచ్ వచ్చేట్లుగా ముందుగా డాట్ వేసుకోవాలి. రెండు వైపులా సమానంగా చూసుకొని డాట్ పెట్టుకున్న దగ్గర ఎంతవరకు డాట్ పెట్టుకున్నామో అంతవరకు కట్ చేసుకోవాలి. తర్వాత నడుం పట్టి కోసమని పీస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ముందు జాయింట్ వేసుకోవాలి. ఆ జాయింట్ వేసుకున్న దాన్ని ఈ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని చివరికి ఒక పాదం వార ఖర్చు ఉంచుకొని బ్లౌజ్ పీసు రైట్ వైపు పెట్టుకొని జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత పైన దాన్ని పక్కకు పెట్టేసుకొని అణిగిపోయే కుట్టు మనం జాయింట్ వేసిన నడుం పట్టీ మీద వేసుకోవాలి. దీన్ని లూజ్ కుట్టు పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా అంచు మీద కుట్టి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న కుట్టు తర్వాత తీసేసి హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయిపోయినట్లు. ఇప్పుడు మనము చేతులు తీసుకొని, చేతులకి చంక ముక్కలు పడ్డాయి కాబట్టి ముందుగా ముక్కలు జాయింట్ చేసుకోవాలి. ఆ ముక్కలు చేతిని ఇలా 2 ఓపెన్ చేసి పెట్టుకొని 4 ముక్కలు 4 వైపులా జాయింట్ చేసుకోవాలి. అది జాయింట్ ఎలా అంటే ఇలా పీస్ తీసుకొని ఇట్లా చంక వైపు ఈ ముక్కను పెట్టుకొని పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చులు ఉంచుకొని జాయింట్ వేసుకోవాలి. తర్వాత దీని మీద అణిగిపోయే స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే 4 వైపులా వేసుకోవాలి. ఇదిగోండి రెండో వైపు వేస్తున్నాను. దీని మీద కూడా అణిగిపోయే స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపు చేతికి కూడా ఇలాగే వేసుకోవాలి. దీని మీద కూడా వేసుకోవాలి. ఇలా 4 వైపులా చంక ముక్క కోసమని జాయింట్ వేసుకొని
హనీపాయ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 చేతులు అంచుల వైపు దీనికి మనం క్రాస్ పీస్ తీసి ఉంటాము. చేతులు కుడివైపు ఎడమవైపు ఉంటాయండి. దీన్ని చూసుకొని క్రాస్ తీసినవి ఒకటి ముందు వైపుకి ఒకటి వెనక వైపు పెట్టుకుంటే కుడి చెయ్యి ఎడం చెయ్యి వస్తుంది. దాన్ని బట్టి మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక చెయ్యి ఇలా అంచు మడిచి కుట్టుకోవాలి. ఇది తర్వాత హెమ్మింగ్ చేసుకోవడానికి ఇప్పుడు రెండో చేయి కూడా ఇలాగే పట్టి మడిచి కుట్టుకోవాలి. ఇదే పట్టీని హెమ్మింగ్ కోసమని ఎంతవరకు మర్చుకున్నామో అంతవరకు పెట్టుకొని లూజ్ నంబర్తో ఒక కుట్టు వేసుకుంటే తర్వాత హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా రెండో చేతికి కూడా హెమ్మింగ్ పట్టీ కోసమని లూజ్ కుట్టుతో ఒక పట్టీ వేసుకున్నాము. ఈ విధంగా 2 చేతులు కుట్టుకోవాలి. ఇప్పుడు ముందు పార్టుకు షేప్ కుట్టుకుందామండి. ఇవి కుడివైపు ఎడమవైపు షేప్ ఉంటుందండి. కుట్టుకునేటప్పుడు ఇలా పెట్టి చూసుకుంటే రెండు ముందు వైపు మెడలు ఒకవైపు రెండు వైపు ముందు మెడలు రెండు ఒకే వైపు ఇట్లా ఆపోజిట్లో ఉండాలండి. ఉంటే కుడివైపు ఎడమవైపు వచ్చేసినట్లే మనకి. ఇవి కుట్టుకునేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా కుట్టుకోవాలి, లేదంటే మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుంది. ఇలా ముందు పార్ట్ రెండు కూడాను ఆపోజిట్ ఉండాలండి. ఉంటేనే మనకి షేపులు కరెక్ట్గా వస్తాయి, లేదంటే రెండు ఒకే వైపు వస్తాయి. అందుకని ముందు మనం స్టిచ్ చేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు కుట్టుకుంటే విప్పుకునే పనులు ఉండవు. ఇది ఒకటి కుట్టుకుంటే రెండోది అర్థమవుతుంది. షేప్ వేసేటప్పుడు కూడాను ఆది బ్లౌజ్ని బట్టి వాళ్ళ షేపు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అందరికీ ఒకే విధంగా వేస్తే షేపులు నీట్గా ఉండవండి. ఆది బ్లౌజ్ చూసి వాళ్ళకున్న షేపును బట్టి నిదానంగా చూసి వేసుకుంటే బాగా వస్తుంది. ఆపేస్తాను నేను. ఇంకొచ్చు ఈ షేప్ డాట్కి ఎదురుగా రెండో డాట్ వేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో మూడో డాట్ వేసుకోవాలి. మూడు ఇలా వేసుకుంటే షేప్ చూడండి ఎలా ఉందో. ఇలా కరెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు రెండో వైపు కుట్టుకుందాము. రెండో వైపు కూడా ఈ డాట్ ఎదురుగా కరెక్ట్గా వేసుకుంటే డాట్ బాగా వస్తుంది.
ఈ రెండింటి మధ్యలో మూడో డాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా రెండు పెట్టి చూసుకుంటే ఆపోజిట్లో ఇలా కనిపించాలి. చూడండి షేప్స్ ఎంత బాగా వచ్చాయో. అదిగోండి. ఇప్పుడు షేప్ పట్టీలు కుట్టుకోవాలి. ఇవి 2 పొరలు వచ్చాయండి మనకి. లోపల వేరేది వేసుకుందాము. కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. అట్లాగని మరీ ప్యాంట్ క్లాత్లు అట్లా కాకుండా కాటన్దే ఇంకో పొర వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం వేయాలనుకున్నది అడుగును పెట్టుకొని ఇలా 3 కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ ముందు మనం డాట్ పెట్టుకున్నది ముందు వైపుకి వస్తుంది. అది గుర్తు కోసం పెట్టుకున్నాము. ఇలా వేసుకోవాలి. దీనికి కూడా అంతేను. కదలకుండా పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పై క్లాత్ వెనక్కి తిప్పేసుకొని అనిగిపోయే కుట్టు వేసుకోవాలి. రెండవ వైపు కూడా అంతేను. కరెక్ట్గా ఇలా పెట్టుకొని అనిగిపోయేలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒకే సైజు ఉండేట్లుగా కటింగ్ చేసుకోవాలి. ఇది ముందు వైపు డాటు, ఇది ఫ్రంట్ షేప్స్ కుట్టాం కదా, వాటికి జాయింట్ వేసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని ఈ ఫ్రంట్ డాట్ పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ కోసమని గుర్తు మనకి. ఈ డాట్ ఉన్నది ఈ షేప్ పట్టి ఫ్రంట్ కుట్టు కూడా ఉంది కాబట్టి దీన్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకునేటప్పుడు ఇక్కడ షేప్ కుట్టు వస్తుంది, దాన్ని కొంచెం మలుచుకొని కుట్లో పడకుండా పక్కకు నెట్టుకొని వేసుకోవాలి. దీన్ని మళ్ళీ పైకి తిప్పుకొని దీని మీద అనిగిపోయే కుట్టు వేసుకోవాలి. ఒకటి అయిపోయింది. రెండోది కూడా ఇలానే ముందు షేప్ పట్టి పెట్టుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని 2 పావించు ఖర్చు వచ్చేట్లుగా ఒకదానికొకటి జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకునేటప్పుడు ఈ షేపు డాటు కుట్టులో పడకుండా దాన్ని ఇలా సైడ్కి క్రాస్గా మడుచుకొని ఇలా పెట్టుకొని దాని మీద కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద అనిగిపోయే కుట్టు వేసుకోవాలి. అయిపోయినాయి. ఇప్పుడు
ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఇవి రెండు సమానంగా వచ్చినాయా లేదా చూసుకొని, ఇవిగోండి సమానంగా వచ్చాయి. ఇలా సమానంగా వచ్చినాయా లేదా చూసుకొని అప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా ఒక్కొక్కరికి రివర్స్లో ఉంటాయండి. ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటాయి. ఒక్కొక్క ఏరియా వాళ్ళకి కుడివైపు ఉంటాయి, ఒక్కొక్క ఏరియా వాళ్ళకి ఎడమ వైపు ఉంటాయి. అవి చూసుకొని వేసుకోవాలి. ఆది బ్లౌజ్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎటువైపు ఉన్నాయా అని చెప్పేసి. ఆది బ్లౌజ్ని బట్టి మనం వేసుకుంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వేసుకోవచ్చు. 3 అంగుళాల క్లాత్ని తీసుకుంటే దాన్ని ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు వస్తాయి. అందులో 2 ఇంచెస్ ఉక్సులు పట్టి కోసం, కాజా పట్టి కోసం 1 ఇంచ్ ఉక్సులు పట్టి కోసం తీసుకుంటే 2 వైపులా వస్తాయి. ఈ కాజా పట్టి కోసం మనం తీసుకున్న దాన్ని ఒకవైపు అంచు మార్చి కుట్టుకోవాలి. దీన్ని ఇలా లోపల వైపు నుంచి కింద వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని కింద రఫ్ తీసుకొని ఇలా వేసుకోవాలి. దీన్ని పైవైపుకి ఇలా మర్చుకొని అంచు మీద వచ్చేట్లుగా ఇలా అంచు మీదే వచ్చేట్లుగా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకొని ఒక పాదం తేడాతో 2వ స్టిచ్ వేసుకోవాలి. ఇది కాజా పట్టి. ఇది ఉక్సులు పట్టి. దీన్ని ఇలా 1 ఇంచ్ పీస్ తీసుకొని ఈ పైన ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీన్ని రఫ్ తీసుకొని కాజా పట్టి వైపు దీని మీద అనిగిపోయి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని దీన్ని ముందు ఇలా సన్నగా మడుచుకొని తర్వాత ఇలా వెడల్పుగా మడుచుకొని అంచు మీదనే కుట్టు వేసుకోవాలి. చివరిలా రఫ్ తీసేసుకోవాలి. ఇప్పుడు వెనక పార్ట్ తీసుకొని షోల్డర్స్ దగ్గర ఇలా షోల్డర్స్ వెనక పార్ట్, ఇది ముందు పార్ట్ చూసుకొని కాజా పట్టి ఉక్సులు పట్టి రివర్స్లో పెట్టుకొని ఇలా చూసుకొని సరిపోయిందా లేదా షోల్డర్ జాయింట్ వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. 2 వైపులా అలాగే షోల్డర్ జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చేతుల జాయింట్ వేసుకోవాలి. చూడండి, సైడ్ జాయింట్ కరెక్ట్గా వచ్చింది.
ఇప్పుడు చేతులు జాయింట్ చేసుకుందాము. ఇది ముందు పార్ట్ చేతులు వేసుకునేటప్పుడు చూసుకొని ముందు పార్ట్ వెనక పార్ట్ క్రాస్ ఎటువైపు వచ్చిందో చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి, ఇది ముందు పార్టు, ఇది ముందు పార్టు, ఇది చేతులకి ముందు పార్టు. ఎలా తెలుస్తుంది అంటే ముందు మనం క్రాస్ తీసుకొని ఉంటాం కదా, ఆ క్రాస్ తీసింది మన చేతులు షేప్ పట్టి వైపు క్రాస్ పాయింట్ రెండు ఒకవైపే వచ్చేలా చూసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి చేతులు. ఇదిగోండి, ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనం సెంటర్ చేతి దగ్గర ఘాటు పెట్టుకునేది ఇవి రెండు కలిపి జాయింట్ చేసుకుంటే చేతులు బాగా వస్తాయి. రెండో వైపు కూడా ఇలాగే చూసి నీట్గా జాయింట్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఒక చేయి అయిపోయింది, రెండో చేయి కూడా ఒకసారి చంక వైపు రెండు సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని ఇలా రెండు సమానంగా ఉన్నప్పుడు చేయి వేసుకోవాలి. లేకుంటే చేతులు వేసిన తర్వాత సైడ్ జాయింట్ దగ్గర తేడా వస్తుంది. ఇప్పుడు కూడా అంతే, కరెక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి చూసుకొని వేసుకుంటే చేతులు జాయింట్ కరెక్ట్గా వస్తాయి, ముందు వెనక సమానంగా వస్తాయి. ఇలాగే రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకుందాము. ఇలా వెనక పార్ట్ ముందు పార్ట్ రెండు సమానంగా పెట్టుకొని హ్యాండ్స్ దగ్గర చంకల దగ్గర కరెక్ట్గా రెండు ప్లస్ గుర్తు వచ్చే వైపు చూసుకొని నిదానంగా
ఇలా చంక దగ్గర నుంచి చేయి లూజు కరెక్ట్గా ఎంత ఉందో చూసుకొని అంతవరకు స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇలాగే రెండో వైపు కూడా సైడ్ జాయింట్ ఇట్లా చంక దగ్గర 2 కుట్లు సమానంగా వచ్చేట్లు చూసుకొని నిదానంగా చంక దగ్గరకు రానిచ్చి ఒకసారి ఆపేసేసి బారుగా వేసుకోకూడదు. చంక దగ్గర కింద చంకది మీదకి రాకుండా కిందనే చూసుకొని ఆపేసుకొని ఒకసారి చేయి లూజ్ కుట్టు చూసుకొని ఎంతవరకు ఉందో చూసి అప్పుడు చంక దగ్గర 2 కుట్లు ఒకదాని మీదకి ఒకటి వచ్చాయా చూసుకొని స్ట్రైట్గా ఒక కుట్లు లాగు. ఇప్పుడు ఈ క్రాస్లన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి చంక కుట్టు కొలుసుకొని ఇదిగోండి ఇలా రావాలి. ఇలా చంక దగ్గర 4 ప్లస్ గుర్తులాగా రావాలి. వస్తే పర్ఫెక్ట్ వచ్చేసినట్లేను. ఇప్పుడు అటువైపు 2 కుట్లు ఇటువైపు 2 కుట్లు వేసుకోవాలి. రెండో వైపు కూడా అలాగే రెండు మూడు కుట్లు వేసుకొని ఇవన్నీ కరెక్ట్గా ఖర్చులు నీట్గా కట్ చేసుకొని ఈ ముందు ఉక్సులు పట్టీలు 2 సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని ఒకసారి వేస్ట్ పీసెస్ ఏమైనా ఉన్నా దారాలు అవి కట్ చేసుకొని మెడ పీసులు ముందే కట్ చేసుకున్నాం కదా అవి జాయింట్ వేసుకొని మెడ పీస్ వేసేద్దామండి. ఇలా ఒకదానికొకటి క్రాస్గా పెట్టుకొని మెడ పీసు జాయింట్ వేసుకున్నాము. ఈ మెడ పీసు ఇలా బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని మెడ మంచి వైపు మిషన్ మీద పెట్టి దాని మీద ఇలా జాయింట్ వచ్చింది కూడా ఆపోజిట్లో పెట్టుకొని ఇట్లా ముందు కొంచెం మర్చుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక 1/4 ఇంచు ఖర్చు వచ్చేట్లుగా నిదానంగా మెడ లాగకుండా
చాలా నిదానంగా మెడపీసు జాయింట్ చేసుకోవాలి. ఇలా మెడపీస్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలండి. ఇది కూడా కుట్టుకి యువతలే కట్ అయ్యేట్టు చూసుకోవాలి. కుట్టు కట్ అయిందంటే మళ్ళీ మెడపీస్ వేయడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ డాట్స్ పెట్టినందువల్ల ఏంటంటే మెడ ఫ్రీగా వెనక్కి మూవ్ అవుతుంది. దీనివల్ల రౌండ్ షేప్ వస్తుంది. చక్కగా ఎటువంటి తిత్తులు లేకుండా మెడ వెనక్కి తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవాలి. ఇలా మెడపీస్ని వెనక్కి మడిచేసుకొని మెడపీస్ మీదే కుట్టు వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం తీసుకుంటా కుట్టు వేసుకోవాలి. ఒకేసారి బార్ ఆ చివరి నుంచి చివరికి వేయాలంటే కుదరదు. ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ మిగిలిన క్లాత్ని నిదానంగా వెనక ఉన్న బ్లౌజ్ కటింగ్లో పడకుండా నిదానంగా మెడపీస్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మడతేసి హెమ్మింగ్ చేసుకోవాలి. ఇంతేనండి బ్లౌజ్ కుట్టడము. చాలా ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైంది. అర్థం అవ్వకపోతే కనుక ఒకసారి మళ్ళీ అడగండి. మళ్ళీ నేను వివరించి చెప్తాను మీకు. బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మను వ్లాగ్స్.